హాయ్. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మనకు ఒక చిన్న గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది చూసారా? చాలా అంటే చాలా బాగుంది. అసలు చరణ్ అన్న చాలా రోజుల తర్వాత ఆ సినిమాలోనే బ్లాక్ బస్టర్ కలగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ మేక్ ఓవర్ కానీ, బుచ్చిబాబు సాన టేకింగ్ కానీ, సినిమా బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా ఆపినోడు లేడు. April 30th కోసం వెయిటింగ్. అంటే మాస్ లుక్ లో కనిపిస్తున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? మరో రంగస్థలం కనిపించబోతుంది అంటారా? మా చరణ్ అన్నకి మాస్ ఎప్పుడు సెట్ అవుతుంది. ఆల్రెడీ రంగస్థలం కానీ, ముందు వచ్చిన మాస్ సినిమాలు కానీ ఎప్పుడు మాకు సెట్ అయ్యాయి. సో మళ్ళీ రంగస్థలం మించిన వైబ్స్ కనిపిస్తున్నాయి, సాంగ్స్ కానీ, టీజర్ కానీ. సో ఖచ్చితంగా రంగస్థలం మించిన సినిమా పెద్ద అవుతుంది. ఈసారి నేషనల్ అవార్డు రావాలి చరణ్ అన్న అని కోరుకుంటున్నాం. అంటే మంచి టాక్ వచ్చిన మూవీ ఏది లేదు కదా RRR తర్వాత, మరి ఇది ఏమంటారు? అవన్నీ బీట్ చేస్తుంది అంటారా? అది ప్రతి హీరో లైఫ్ లో జరిగేది. ఫ్లాప్స్ అన్నవి కామన్, బట్ తర్వాత ఎలా కంబ్యాక్ ఇచ్చామన్నది ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఆయన ఈసారి కంబ్యాక్ ఇస్తాడు. April 30th మేము సమాధానం చెప్తాం అందరికి. వాట్ ఎవర్ ద ట్రోల్స్ మేము గేమ్ చేంజర్ ఫేస్ చేసిన వాటికి మేము అన్ని సమాధానం చెప్తాం April 30th. అంటే ఒక చిన్న ట్రోల్ కూడా ఇంకొకటి అవుతుంది, రామ్ చరణ్ గారికి కాళ్ళు ఉండవు అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరి నిజంగానే ఉండవా? ఉండకపోతే మరి ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారంటారు? అది తెలీదు, బట్ స్టోరీ బట్టే, స్టోరీ ఎమోషన్ లో అది కనెక్ట్ అయితే ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే మేము బుచ్చిబాబు మీద నమ్మకం ఉంది మాకు. సో ఖచ్చితంగా తెస్తాడని. సో రంగస్థలంలో బట్ స్టిల్ ఆయన ఎంత బాగా చేస్తాడు. సో మాకు ఎంత క్యారెక్టర్ ఇస్తే మేము అంత గట్టిగా చేస్తాడు మా రామ్ చరణ్ అన్న. సో